Okay, good evening everyone. Welcome to Jai Shankar Academy. సో మనందరికీ తెలుసు మనము 90 డేస్ యాక్షన్ ప్లాన్ అని ప్రారంభించుకున్నాం. సో కొంచెం ఒక 10 డేస్ అయితే కొంచెం స్లోనే ఉంటుంది, అంటే ఒక 1.5 hours 2 hours అట్లా. 10 డేస్ తర్వాత మనం ఇంకా దీన్ని స్పీడప్ చేయడానికి ప్రయత్నం. ఆ పరంగా నేను 90 డేస్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. మీరు దాని గురించి వరీ అవ్వకండి. అంటే ఈరోజు 1 గంట, రేపు 1.5 hours, ఎల్లుండి 2 hours ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సిలబస్ 100% పూర్తవుతుంది. అండ్ సిలబస్ పూర్తవడం అనే పాయింట్ ఇక్కడ నేను పూర్తి చేయడం అనే పాయింట్ కాకుండా మీరు ఎంతవరకు దీన్ని రీక్యాప్ చేస్తున్నారు, మీరు ఎంతవరకు దీన్ని అవగాహన చేసుకుంటున్నారు, అసలు ఇప్పటి వరకు మీరు చదివిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మీకు ఇప్పటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను. అంటే మన క్లాసెస్ మీరు చూస్తున్న, అంటే మీరు ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ కానీ, టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ కావచ్చు, లేకపోతే మెటీరియల్ చూసి నేర్చుకుంది కావచ్చు, లేకపోతే ఇంకో చోట ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ లెంతీ మెథడ్స్, ఆ ట్రెడిషనల్ మెథడ్స్ అన్ని పక్కన పెట్టేసి మనం ఒక లాజికల్ వేలో, ఒక కాన్సెప్టువల్ లెవెల్లో మనం ఆలోచిస్తూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉన్నాం. సో మీరు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ అంశం మీకు అవగాహన అయిన తర్వాత 1కి 3 సార్లు ప్రాక్టీస్ చేయండి. అందుకే నేను మీకు ఇస్తున్నది ఏంటి, ముందుగా ఒక చాప్టర్ చెప్పడానికంటే ముందు మీకు నోట్ మేకింగ్ అనేది చేసుకోండి అని చెప్తున్నాను. అంటే ఒక సబ్జెక్ట్ మనం ట్రిగోనోమెట్రీ అనేది మీకు ఎప్పుడో ఒక 3 days బ్యాక్ దాన్ని నోట్స్ తయారు చేసుకోండి అని మీకు చెప్పడం జరిగింది. సో మీరు నోట్స్ అన్ని చాలా మంది తయారు చేసుకున్నారు, మనకు PDF కూడా పంపించారు. కొద్దిమంది చాలా చక్కటి నోట్స్ కూడా రాసుకో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఆ నోట్స్ రాసుకున్న క్రమంలో మీరు 4 steps 5 steps వేసిన ప్రాబ్లమ్ని మనం సింగిల్ స్టెప్ అండ్ 2 stepsలోనే మనం ఆన్సర్ చేస్తున్నాం కదా, ఆ రకమైన లాజిక్ని అక్కడ నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓహో సార్ ఇలా సాల్వ్ చేశారు కదా, మనం కూడా ఇలాగే సాల్వ్ చేసుకోవాలి అలా నోట్స్ పక్కన మీరు నోట్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మళ్ళీ ఆ నోట్స్ రీరైట్ చేయడం కావచ్చు, చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి ఏమైపోయింది అని అంటే, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆన్లైన్ క్లాసులు వచ్చిన తర్వాత అంతా రెడీమేడ్ కావాలనే ఉద్దేశం చాలా మందికి ఉంది. అంటే నోట్స్ కావాలి, మాకు PDF ఫైల్స్ కావాలి అనే ఉద్దేశంలో పడిపోయి మీరు మాన్యువల్గా వర్క్ చేయడం అనేది చాలా మంది తగ్గించేశారు. అంటే నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మీరు డైలీ నోట్స్ రాసుకోవడమే యాక్షన్ ప్లాన్ అంటే, ఎస్, మీరు నోట్స్ డైలీ చేసుకోవడమే యాక్షన్ ప్లాన్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే వీడియోస్ చూసి కోచింగ్ అనుకొని ఫీల్ అవుతున్నారు పిల్లలు పాపం. అంటే అదే ప్రిపరేషన్ అనుకుంటూ ఉన్నారు. వీడియోస్ చూడడం ఒకటే కోచింగ్ కాదు. ఆ వీడియో చూడడం, ఇప్పుడు లైవ్ ఎందుకు పెట్టాం మనము అంటే, ఈ లైవ్ ద్వారా ఏమైందంటే డైలీ ఇంటరాక్షన్ జరగడం ద్వారా మీకు సబ్జెక్ట్ మీద క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ పెరుగుద్ది. రెగ్యులర్గా డే బై డే అది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. రికార్డెడ్ క్లాస్ ఏమవుతాయంటే ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది. అంటే తీసుకున్న ఒక 10 రోజులు ఒక ఆనందం, ఏదో కొత్త డ్రెస్ వేసుకున్న ఆనందంలో మనం దాన్ని పదే చూస్తూ వెళ్తూ ఉంటాం. అండ్ అందులో ఇంకొకటి ఏముంటుందంటే, ఈ చాప్టర్ నాకు వచ్చలే, ఈ చాప్టర్ ఎలా చెప్పాడో చూద్దాం, ఈ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ ఇలా చెప్పాడో చూద్దాం, జామెట్రీ ఇలా చెప్పాడో చూద్దాం అని జడ్జిమెంట్ వేలో రికార్డెడ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. అది ఎప్పుడు కూడా మీరు నాదే కాదు, ఏ క్లాసెస్ కూడా మీరు జడ్జిమెంట్ వేలో చూడకూడదు. ఒక ఆస్పిరెంట్ కావాల్సిన కంటెంట్ అక్కడ ఉందా లేదా అన్నది మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి తప్ప జడ్జిమెంట్ వేలో ఎప్పుడు చూడకూడదు. చూసి ఏం చేస్తారంటే పక్కన పడేస్తారు అనమాట. రైట్, అది లైవ్లో ఏమవుతుంది, ఈ లైవ్లో డైలీ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ యొక్క ఫ్లో దెబ్బతినకుండా మనము ఆ కంటెంట్ మీకు అందిస్తూ వెళ్తూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీ సొంతంగా నేను చెప్తున్న దాని ప్రకారము ఏదైతే డైలీ మార్నింగ్ మీకు 10-11 o'clock మీకు ఒక చాప్టర్ నేమ్ ఇస్తున్నానో ఆ చాప్టర్ యొక్క నోట్స్ మీరు తయారు చేసుకొని పెట్టుకోండి. క్లాస్ అయిన తర్వాత మీరు ఆ చాప్టర్ యొక్క నోట్స్ని దాన్ని మళ్ళీ డెవలప్ చేయండి. సో రాయడం మ్యాథమెటిక్స్ యొక్క ఉద్దేశమే మల్టిపుల్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీరు కూడా చాలా మంది టీచర్స్ ఉంటారు, మనం పిల్లలకు చెప్తూ ఉంటాం, రఫ్ నోట్స్ ఒకటి, క్లాస్ నోట్స్ ఒకటి, హోంవర్క్ ఒకటి, FAకి ఒక బుక్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్, అంటే ఎన్నిసార్లు మనం అసైన్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ మనం వాటిని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. అప్పుడే మ్యాథమెటిక్స్ అనేది మనము ఫుల్ లెవెల్ కాన్సెప్ట్ లెవెల్గా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంతే ఇన్స్టాంట్గా ఏదో థియరిటికల్ పార్ట్ చదివినట్టు జిరాక్స్ మెటీరియల్ ముందు చూసుకొని sin A + cos B, cos A - sin B ఇలా చదువుకుంటూ వెళ్తే మ్యాథమెటిక్స్ రాదండి. యూజ్ ద పేపర్ అండ్ పెన్ ప్రాపర్లీ. మీరు పేపర్ అండ్ పెన్ని ప్రాపర్గా యూజ్ చేయండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అనుకున్న టైంలో 20 నుంచి 30 సెకండ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. చాలా మంది గతంలో ఉద్యోగం పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, కంటెంట్ని ఆన్ టైంలో పూర్తి చేయకపోవడం వల్ల, టైం మేనేజ్మెంట్ తెలియకపోవడం వల్ల. ఎగ్జామినేషన్లో మనకు టైం ఎప్పుడు సేవ్ అవుతుంది,
ఎప్పుడు మనం పెన్ అండ్ పేపర్ యొక్క యూజ్ లేకుండా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాము ఎగ్జామినేషన్లో అని అంటే ప్రిపరేషన్ టైంలో ఎవరైతే ఎక్కువగా పెన్ అండ్ పేపర్ని యూజ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ హాల్లో ఆన్ టైంలో మీరు సబ్జెక్ట్ చేయగలుగుతారు. చూడండి, అంటే అందరికీ వీఆర్ ఆల్ ఆర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. స్కూల్ స్టాండ్ మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నాం అంటే అందరికీ మనకి మ్యాథ్స్ వచ్చి ఉంటుంది. 10th క్లాస్ వరకు, ఇంటర్, డిగ్రీ, పీజీ మన లైఫ్ అంతా మ్యాథమెటిక్స్ చదువుకుంటాం. అయినా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోచింగ్ అని అంటే మనం మ్యాథమెటిక్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 మార్కుల కంటెంట్ అనుకోండి, 40 మార్కుల కంటెంట్లో మీ యొక్క లెవెల్, మనము సాధారణంగా ఒక అభ్యర్థి చేసే కంటెంట్ లెవెల్ 20 నుంచి 25 మార్కులు, లేదంటే మ్యాక్సిమం 30 మార్కుల దగ్గర ఆగిపోతారు. ఎవరైతే ఆ 30ని దాటి 35 పైనకి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీ గత డిఎస్సిలో కంటెంట్లో ఎన్ని మార్కులు చేయగలిగారు, 30 వచ్చాయా, 28 వచ్చాయా, 25 వచ్చాయా, చెక్ చేసుకోండి ఒకసారి. అలా కంటెంట్ని 35 మార్కులకు పైగా, అసలు నా టార్గెట్ ఏంటంటే 40కి 40 చేయగలగాలి, 40కి 40 మార్క్స్, తెలంగాణ వాళ్ళైతే 44కి 44 మార్క్స్ చేయగలగాలి. అలా చేయడమే ఈ కంటెంట్ యొక్క, ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ఉద్దేశం. అంటే ఏంటి ఇక్కడ అని అంటే మీ లెవెల్ 25 మార్కుల దగ్గర ఆగిపోతే దాన్ని ఇంకొక 10 మార్కులు పికప్ చేసే ఉద్దేశమే దీని యొక్క మెయిన్ మోటో. మీ అందరికీ తెలుసు, ట్రిగోనమెట్రీ తెలుసు, కోఆర్డినేట్ జామెట్రీ తెలుసు, జామెట్రీ తెలుసు, అర్థమెటిక్ తెలుసు, ఎవ్రీథింగ్ మనకు తెలుసు. కొన్ని కాన్సెప్ట్స్ మనం ఎక్కడైనా వీక్ ఉండొచ్చు, రైట్, నో ప్రాబ్లం, వాటిని మనం పికప్ ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఫైనల్ అడ్వైజ్ ఏంటి అని అంటే మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వడం కోసం నోట్స్ తయారు చేసుకోండి. మీ సొంత నోట్స్ తయారైన తర్వాత మన క్లాస్ విన్న తర్వాత మళ్ళీ ఆ నోట్స్ని మాడిఫై చేసుకోండి. అదే మీకు డైలీ వర్క్. మీకు రోజుకి 6 గంటలు శ్రమ ఖచ్చితంగా ఉండాలి, క్లాస్ కాకుండా. ఓకే, రైట్. ఇక క్లాస్లోకి వెళ్తే ఎస్టర్డే వి డిస్కస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద ట్రిగోనమెట్రీ ఆఫ్ 10th క్లాస్. సో ఇక్కడ చూడండి, ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి, tan A is equal to √3, then find the value of sin A cos C plus cos A sin C, cos A cos C minus sin A sin C. ఇన్ జనరల్లీ ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు మీరు అని అంటే మనకు దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే tan A వాల్యూ పైన ఉంటుంది. సో వాట్ ఈస్ ద tan A వాల్యూ? సో tan A వాల్యూ నేను గమనించినట్లయితే √3 అన్నాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్. సో ఏబిసి ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్ సి. ఎక్కడ ఉంది రైట్ యాంగిల్? సి వద్ద ఉంది. సో ఇది ఏ, ఇది బి అనుకోండి, రైట్. రైట్ యాంగిల్ ఎట్ బియా, సారీ. సో రైట్ యాంగిల్ ఎట్ బి ఒకసారి చూద్దాం. సో రైట్ యాంగిల్ లొకేటెడ్ ఎట్ బి. సో ఇది ఏ, ఇది సి. సో ఏ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాము tan A ఈజ్ ఈక్వల్ టు √3 అన్నాడు. tan A ఈజ్ ఈక్వల్ √3 అంటే ఆపోజిట్ సైడ్ √3 అండ్ అడ్జసెంట్ సైడ్ 1. సో 1:√3 ఉన్నప్పుడు హైపోటెన్స్ ఏమవుతుందంటే 2 అవుతుంది. వాట్ ఇస్ ద హైపోటెన్స్? 2, రైట్. దీస్ ఆర్ ద ట్రయాంగిల్ యొక్క వాల్యూస్. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, sin A cos C. సో వాట్ అబౌట్ sin A? sin A ఇంటూ cos C ప్లస్ cos A ఇంటూ sin C. సో sin A అంటే ఏంటి? ఏ నుంచి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్ √3/2 ఇంటూ, సో cos C. cos C అంటే C వైపు నుంచి అడ్జసెంట్ బై హైపోటెన్స్ అగైన్ √3/2. నెక్స్ట్ cos A. cos A అంటే ఏ వైపు నుంచి అడ్జసెంట్ బై హైపోటెన్స్ 1/2 అండ్ sin C. C నుంచి ఆపోజిట్ బై అడ్జసెంట్ అగైన్ 1/2. సో యూ విల్ గెట్ √3 ఇంటూ √3 3, 2 plus 2 into 2 4 plus 1/4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ జనరల్గా మీరు ఆలోచిస్తే ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏముంటుందంటే sin A plus B, sin A minus B, cos A plus B, cos A minus B, tan A plus B, tan A minus B లాంటి మనకి యాంగిల్స్ యొక్క వాల్యూస్ ఉంటాయి. ఇది నాకు తెలిసి ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా మీకు కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇదేంటంటే ఇది
sin a plus c ఇది. వాట్ ఇస్ ద ఫార్ములా? ఇట్ ఇస్ sin a plus c. సో ఇదేంటంటే ఇది cos a plus c. సో వాట్ ఇస్ ద sin a plus c ఫార్ములా? sin a cos c plus cos a sin c. వాట్ ఇస్ cos a plus c? సో cos a cos c మైనస్ sin a sin c. ఇక్కడ a plus c వాల్యూ ఎంత మరి? మళ్ళీ మనకు ఒక డౌట్, సార్ యాంగిల్ వాల్యూస్ ఇవ్వలేదు కదా ఎలా? ఏముందండి, బి దగ్గర 90 డిగ్రీస్ ఉంటే a plus c కలిపి 90 డిగ్రీసే ఉంటాయి కదా. అంటే ఇది ద వాల్యూ ఇట్ ఈస్ sin 90 that is equal to 1. So this is cos 90 that is equal to 0. So what is the value? The cos 90 is 0, the sin 90 is 1. So ఈ విధంగా మనం ఆలోచన చేయాలి. సార్ tan a is equal to √3 మరి ఎందుకు ఇచ్చారు? ఇది స్కూల్ పిల్లల కోసం. స్కూల్లో వాడికి sin a plus b ఫార్ములా, cos a plus b ఫార్ములా తెలియదు కాబట్టి వాడు జస్టిఫై చేస్తాడు. ఆ తర్వాత మీరు గమనించండి, నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్ లోనే sin a plus b అండ్ cos a plus b యొక్క ఫార్ములాకి సంబంధించిన హింట్ కూడా ఇస్తాడు. అది కూడా మీరు చూస్తే మీకు అర్థం అయిపోతుంది. అంటే దట్ గివెన్ ప్రాబ్లమ్ ఇస్ sin a plus b అండ్ cos a plus b. దట్ మీన్స్ b ప్లేస్ లో మనకి ఏముంది? c ఉంది అర్థం. ఓకే రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, b వద్ద లంబకోణం కలిగిన ABC ట్రయాంగిల్లో AB ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, ACB ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అయిన BC మరియు AC భుజాల పొడవుల్ని కనుగొనండి. ఇన్ ట్రయాంగిల్ APC రైట్ యాంగిల్ అట్ B AB ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ACB ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, డిటర్మైన్ ద లెంగ్త్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ BC అండ్ AC. ఓకే, మనం అందరం ఏం చేస్తామంటే బొమ్మ వేస్తాం. ఎస్, బొమ్మ వేయాలి. B వద్ద లంబకోణం, ఇది A, ఇది C. యాంగిల్ ACB అంటే లొకేటెడ్ ఎట్ C వద్ద 30 డిగ్రీలు. వెన్ ఇట్ వాస్ 30, సో దిస్ ఈజ్ 60 డిగ్రీస్. 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్. ఏ వాల్యూస్ ఇచ్చాడు? AB ఈజ్ ఈక్వల్ టు 5. AB ఈజ్ ఈక్వల్ టు 5. నువ్వు BC అండ్ AC కనుక్కోవాలి. మీకు నిన్ననే ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. సో 30 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్లో 30కి ఆపోజిట్ లో ఒక వాల్యూ ఉంటే 60కి ఆపోజిట్ లో దానికి √3 టైమ్స్ ఉంటుంది. 30కి ఆపోజిట్ లో ఒక వాల్యూ ఉంటే 90కి ఆపోజిట్ లో దానికి 2 టైమ్స్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. దట్ BC ఈజ్ ఈక్వల్ టు 5√3, AC ఈజ్ ఈక్వల్ టు 10. ఇన్ జనరల్లీ ఏం చేస్తారంటే sin 30 వాల్యూ అప్లై చేస్తారు, లేదంటే cos 30 వాల్యూ అప్లై చేసి చూస్తారు. అలా మనం చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఎగ్జామినేషన్లో ఈ డయాగ్రామ్స్ డ్రా చేయడం అనేది టైం వేస్ట్ ప్రాసెస్. ఓకే రైట్. సో మనకు ఉన్న యాంగిల్స్ ఏంటంటే 3 యాంగిల్స్. యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C. సో ఏకి ఆపోజిట్ లో ఉండే భుజం BC, బికి ఆపోజిట్ లో ఉండే భుజం AC, సికి ఆపోజిట్ లో ఉండే భుజం AB. సో B వద్ద 90 డిగ్రీస్ ఉంది, C వద్ద 30 డిగ్రీస్ ఉంది. సో A వద్ద ఏముంటుందంటే 60 డిగ్రీస్ ఉంటుంది. రైట్. సో విచ్ వాల్యూ ఈస్ గివెన్? AB ఈజ్ ఈక్వల్ 30 degrees of opposite value is given 5. When 30 degrees of opposite value 5 అయితే 60 degrees of opposite value 5√3 and 90 degrees of opposite value 10. 5√3 is to 10 is to 5 గా మనం చూస్తాం. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్. సో చూడండి, డయాగ్రామెటికల్ గా డ్రా చేయడం ఈజీ, నో ప్రాబ్లం. ఇది కూడా ఈజీయే. అంటే వెన్ వి అండర్స్టాండ్ ద రిలేషన్ బిట్వీన్ ద యాంగిల్స్ టు ఆపోజిట్ సైడ్స్ నీకు అర్థమైతే ఇది చాలా తక్కువ టైం, అంటే ఇది సాల్వ్ చేయడానికి తక్కువ టైం పడుతుంది, అంతకంటే తక్కువ టైం సాల్వ్ చేయడానికి ఇది పడుతుంది. ఓకే, చెప్పాం కదండి, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ నుంచి మనము ఒక 4 నుంచి 5 సెకండ్లు వెనకేసుకుంటూ రావాలి. ఇంకొక 5 సెకండ్లు 10 సెకండ్లు మనం తగ్గించుకుంటూ వస్తే దట్ ఈస్ ద సక్సెస్ ఫార్ములా ఫర్ ద ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే రైట్. నెక్స్ట్ వన్, a chord of a circle of radius 6 centimeters is making an angle 60 degrees at the center. Find the length of the chord. 6 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఒక జ కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేస్తుంది. ఆ జ పొడవుని కనుగొనండి. సో వీ హ్యావ్ ఎ సర్కిల్. ఓకే రైట్. సో సర్కిల్ పైన మనం ఒక జాని తీసుకుంటున్నాం. తీసుకోవడం జరుగుతుంది. రైట్. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి దీన్ని ఏమంటారంటే ఆర్క్ అంటాం, చాపం. ఓకే,
సో ఇది జ్యా, ఇది కేంద్రం, ఇది రేడియస్, ఇవి రెండు రేడియస్, ఇది 60 డిగ్రీల కోణం, రైట్. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే, సో ఇది రేడియస్, ఇది రేడియస్, ఈక్వల్ లెన్స్ ఉన్న ఆపోజిట్ సైడ్ కూడా ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఇది 60 డిగ్రీలు, ఇది కూడా 60 డిగ్రీలు. సో వీఆర్ మేకింగ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ విత్ ద కార్డ్. ఓకే, జా చేత మనం ఏర్పాటు చేసింది అది ఈక్వలేటరల్ ట్రయాంగిల్. కాబట్టి రేడియస్ 6 సెంటీమీటర్లు కాబట్టి దాని యొక్క కార్డు కూడా ఏముంటది, 6 సెంటీమీటర్లు ఉంటుంది. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్, 6 సెంటీమీటర్స్, రైట్. ఇక్కడ మీరు ఒక నోట్ తయారు చేసుకోవాలి. ఎగ్జామినేషన్లో కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ వేస్తాం. సో చేయకూడదు. ఏంటి నోట్, ఇప్పుడు ఒక నోట్ రాసామనుకోండి, ఏమని రాస్తాం మనం, నోట్ కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేయుచున్నా, కేంద్రం వద్ద 60 డిగ్రీల కోణం చేయుచున్నా, జా పొడవు వ్యాసార్థానికి సమానం, అంతే సింపుల్. జా పొడవు వ్యాసార్థమునకు సమానం. జా పొడవు దేనికి సమానం అండి, వ్యాసార్థానికి సమానము, రైట్. సింపుల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు నువ్వు ఎగ్జామినేషన్లకు వెళ్ళగానే ఆ కేంద్రం వద్ద కోణం 60 డిగ్రీలు చూడగానే రైట్, వ్యాసార్థం 6 కాబట్టి జా కూడా 6. ఒక జా యొక్క పొడవు 10 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థం కూడా 10 సెంటీమీటర్లు. ఓకే, అంటే నేర్చుకున్న అంశాన్ని ఈ విధంగా మనం నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇక మనం మర్చిపోము. ఓకే, రైట్. సో ఈ విధంగా చూడగానే ఆన్సర్ పెట్టేస్తాం, రైట్. 66 సెంటీమీటర్స్ కాబట్టి లెంత్ ఆఫ్ ది కార్డ్ కూడా 6 సెంటీమీటర్సే అవుతుంది. ఓకే, లెంత్ ఆఫ్ ది కార్డ్ కూడా 6 సెంటీమీటర్సే అవుతుంది, రైట్. గుడ్, అది గుడ్. నెక్స్ట్ వన్, in triangle PQR, right angle at Q, PQ is equal to 3, PR is equal to 6 centimeters. Determine the angle PQR and PRQ. Okay, right. నేను మీకు ట్రయాంగిల్ తో ప్రాబ్లం చేసి చెప్తా, ట్రయాంగిల్ లేకుండా కూడా చెప్తా. సో వేర్ ఇస్ ద రైట్ యాంగిల్, Q వద్ద లంబకోణం ఉన్న ట్రయాంగిల్ PRQ లో ఎక్కడ లంబకోణం ఉందండి, Q వద్ద లంబకోణం ఉంది కాబట్టి PQR. This is PQR. Now it is, so PQ is equal to 3 centimeters. PQ is equal to 3 centimeters. PR is equal to 6 centimeters. Right? నీకు ఇప్పుడు ఒక ఐడియా టక్కన వెలగాలి, రైట్. ఒక భుజానికి రెట్టింపు భుజము కర్ణమైతే, ఒక భుజానికి రెట్టింపు భుజం కర్ణమైతే the triangle making an angles of 30 degrees, 60 degrees and 90 degrees. సో 3 డిగ్రీస్ అంటే 3 సెంటీమీటర్స్ కి ఆపోజిట్ లో ఉన్నది 30 డిగ్రీస్ కాబట్టి ఇది 60 డిగ్రీస్. అయిపోయి క్వశ్చన్, ఇట్స్ ఓవర్. ఓకే, రైట్. నౌ వాట్ ఇస్ ద యాంగిల్ QPR? QPR అంటే P వద్ద ఉన్న యాంగిల్, సో 60 డిగ్రీస్. వాట్ ఇస్ ద యాంగిల్ PRQ? PRQ అంటే R వద్ద ఉన్న యాంగిల్ 30 డిగ్రీస్. వాట్ ఇస్ ద ఆన్సర్? ద ఆన్సర్స్ ఆర్ 60 degrees, 30 degrees. So understand the relation between opposite sides of angles to the opposite sides of the angles. So 3కి 6 ఉంది. ఒక భుజానికి రెట్టింపు భుజం కర్ణం అయితే అది 30, 60, 90 degrees కలిగిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సో sin A minus B is equal to 1/2. So cos A plus B is equal to 1/2. Then 0 degrees less than A plus B is less than or equal to 90. Then A is greater than B. Then find the A value. So sin A minus B is equal to 1/2. So sin A minus B is equal to 1/2 అంటే sin యొక్క A వాల్యూ 1/2 ఇస్తుంది అని అంటే 30 degrees ఆఫ్ వాల్యూ మనకి 1/2 ఇస్తుంది, రైట్. అగైన్ cos A plus B అన్నాడు. సో cos యొక్క వాల్యూ ఎక్కడ 1/2 ఇస్తుంది, సేమ్ వాల్యూ అంటే ఇట్ ఈస్ ద 60 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి A minus B is equal to 30, A plus B is equal to 60 అని అర్థం. A minus B is equal to 30, A plus B is equal to 60. సో A is greater than B అన్నాడు కాబట్టి A పెద్దది. ఎప్పుడైనా సరే రెండు విలువల యొక్క భేదము, రెండు విలువల యొక్క మొత్తము మనకు కలిసి ఉన్నప్పుడు పెద్ద వాల్యూ ఎప్పుడు కూడా A is equal to
రెండింటి యొక్క మొత్తంలో సగం ఉంటుంది. A is equal to 45 degrees. B అనేది రెండింటి యొక్క భేదంలో సగం ఉంటుంది. సో 30లో సగం అంటే 15 degrees. 45 and 15. మళ్ళీ మీరు ట్రెడిషనల్ గా ఇట్లా పెట్టేసి బీని క్యాన్సిల్ చేసి 2A is equal to 90 రాసి A is equal to 45 రాయకండి, టైం వేస్ట్ అవుతుంది. సో నువ్వు ఆలోచించాల్సిన అంశం ఏంటి? రెండు అంశాల యొక్క మొత్తం ఉంది, రెండు అంశాల యొక్క భేదం ఉంది. అప్పుడు ఇండివిజువల్ వాల్యూస్ ఏమవుతాయంటే పెద్ద వాల్యూ ఆ రెండింటి యొక్క మొత్తంలో సగం అవుతుంది, చిన్న వాల్యూ రెండింటి యొక్క భేదంలో సగం అవుతుంది. సింపుల్. అంటే చిన్న చిన్న విషయాలే, కానీ ఎగ్జామినేషన్ మనకు తెలుసు, కానీ ఎగ్జామినేషన్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. ఎందుకు చేయలేకపోతాం అంటే ప్రిపరేషన్లో వాటిని ఇంక్లూడ్ చేయం మనము. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో హియర్ ద వాల్యూస్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక్కడ చూడండి, అంటే మీకు వాల్యూస్ తెలుసు కాబట్టి నాకు తెలిసి మీరు ఆల్ ద ప్రాబ్లమ్స్ మీరు చేస్తారనుకుంటున్నాను. సో టేక్ ఇట్ యాజ్ ఏ హోంవర్క్. సో sin 45 ప్లస్ cos 45 అంటే 1/√2 ప్లస్ 1/√2ని మీరు యాడ్ చేస్తారు. దట్ ఈస్ 2/√2 అవుతుంది. 2/√2 ఇస్ నథింగ్ బట్ 1/2/2 అంటే ఎంత? √2 అవుతుంది. రైట్. సో ఇక మిగతా అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి మీరు ఆన్సర్ చేయండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాబ్లం. దీంట్లో ఏమీ లేదు, ఎవరు చేసినా అంతే చేస్తాం. రైట్. సో 2 tan 30 by 1 plus tan square 45 is equal to sin 60 cos 60 tan 30 and sin 30 అనేది మనకు ఆప్షన్స్ తో క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు. సో ఏంటి చెప్పండి? 2 tan 30 by 1 plus tan square 45. 1 plus tan square 45. Okay, right. So what is the 2 tan 30? What is the 2 tan 30? Tan 30 యొక్క వాల్యూ ఎంత? 30 degrees of opposite side by adjacent side, that is 1/√3. by 1 plus tan square 45 అంటే 1. 1 plus 1 అంటే 2. 1/√3. సో 1/√3 అనేది దేనికి సమానం అవుతుంది? 1/√3 అంటే సో విచ్ వాల్యూ? దెర్ ఈజ్ ఏ tan 30 value. And the same thing, tan 30 value. So tan 30 1/√3. Okay, so what is the value? That is 1/√3 is a tan 30. అయిపోయింది. అంటే వాల్యూ అనుకున్నా దేనికి సమానం అవుతుందో మనకు తెలిసిపోయింది. సో 1 minus tan square 45 by 1 plus tan square 45 is equal to 1 minus tan square 45 అంటే 1 minus 1 by 1 plus 1, that is equal to 0. It is 0 this is. సో వాల్యూ అక్కడ 0 అని మీకు క్లియర్ కట్ గా ఉంది. నెక్స్ట్ 2 tan 30 by 1 minus tan square 30. 2 tan 30 by 1 minus tan square 30. So what is the answer? It is చేస్తారా? వెరీ గుడ్ అండి. tan 60. గుడ్. సబ్స్టిట్యూషన్ ద్వారా చేయొచ్చు, చేద్దాం ఒకసారి. సో 2 into 1/√3 by 1 minus 1/3. So 2/√3 into 3 by, so 3 minus 1 అంటే 2. So that is equal to √3. సో √3 అన్నది దేని వాల్యూ అంటే tan 60 యొక్క వాల్యూ. You observe that is the formula 2 tan 30 by 1 minus tan square 30. సో ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఏమన్నా నోట్ చేసుకుంటాం? 2 tan theta by 1 minus tan square theta. ఈ 30 ఉండగానే tan 60 వచ్చేసిందంటే ఇది tan 2 theta కి సమానం. What is the value? It is tan 2 theta. Tan 2 theta. ఓకే, రైట్. సో ఇక మిగతా మీరు చూడండి ఒకసారి. 2 tan 30 by 1 plus tan square 45. ఆల్రెడీ పైన ఉంది కదా, సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ కింద రిపీట్ చేశాడు. అంటే తెలుగు మీడియం కదా. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్. ఎవాల్యుయేట్ 60 degrees sin 60 cos 30 plus sin 30 cos 60 and what is the value of sin 60 plus 30? మనం ఇందాక మాట్లాడుకున్నాం sin a plus b ఫార్ములాలో ఉంది. Is it right to say that cos 60 plus cos 30 is equal to cos 60 cos 30 minus sin 60 sin 30? Yes, ఇది cos a plus b యొక్క ఫార్ములానే. ఇది కూడా చెప్పాం కదా, అది ముందు మీకు టెక్స్ట్ బుక్ లో వస్తుందంటే వచ్చేసింది ఆల్రెడీ. Q వద్ద లంబకోణం కలిగిన ట్రయాంగిల్ PQR లో PQ is equal to 6 centimeters. PQ is equal to 6 centimeters
యాంగిల్ ఆర్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 60 degrees అయినా క్యూఆర్ మరియు పిఆర్ల విలువలు తెలపండి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఎక్కడ లంబకోణం ఉందట. సో యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్. వేర్ ఇస్ ద 90 degrees? హియర్ ద 90 degrees. సో 90 degrees ఉంది. సో ఆర్పిక్యూ అంటే పి వద్ద కోణం, పి వద్ద 60 degrees ఉంది అండ్ ఆర్ వద్ద 30 degrees ఉంది. సో వాట్ ఇస్ ద వాల్యూ? సో క్యూఆర్ మరియు పిఆర్ విలువలు కనుక్కోండి. వెదర్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 60 అయితే పీక్యూ అంటే ఇది పీక్యూ, రైట్? సో వాట్ ఇస్ ద వాల్యూ? సో వాల్యూ ఆఫ్ పీక్యూ. సో పీక్యూ అన్నది 6 degrees అయితే 6 centimeters అయితే దట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. క్యూకి ఆపోజిట్ లో ఏముంటుంది? క్యూకి ఆపోజిట్ లో పిఆర్ ఉంటుంది, పీకి ఆపోజిట్ లో ఏముంటుంది? క్యూఆర్ ఉంటుంది, రైట్? సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ క్యూఆర్? 30కి ఆపోజిట్ లో 6 ఉంటే 60కి ఆపోజిట్ లో 6√3 ఉంటుంది, 90కి ఆపోజిట్ లో 12 ఉంటుంది. సో దీస్ ఆర్ ద క్యూఆర్ అండ్ పిఆర్ వాల్యూస్. క్యూఆర్ అండ్ పిఆర్ వాల్యూస్. ఓకే. సో క్యూకి ఆపోజిట్ సైడ్ పిఆర్, ఆర్కి ఆపోజిట్ సైడ్ పీక్యూ, పీకి ఆపోజిట్ సైడ్ క్యూఆర్. ఓకే, క్లియర్? రైట్. సో ఈ విధంగా మనం చేస్తాం. వెరీ సింపుల్. నెక్స్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ XYZ, రైట్ యాంగిల్ ఎట్ Y, YZ is equal to X, XZ is equal to 2X, then determine the angle YXZ and angle YZX. Angle YXZ and angle XYZ. So చూడండి ట్రయాంగిల్ XYZ లో YZ is equal to YZ, XZ, ఇంకో సైడ్ XY. ఓకే, రైట్, XY. ఇక మీరు గమనించినట్లయితే YZ is equal to X వాల్యూ ఇచ్చాడు అండ్ XZ is equal to 2X వాల్యూ ఇచ్చాడు. ఒక భుజానికి మరొక భుజం రెట్టింపు ఉంటే ఇంకో భుజం అది X√3 ఉంటుంది. దిస్ ఇస్ ద కండిషన్. X√3 2X. సో దీనికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ X అనేది 30 degrees అయితే దీనికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ Y అనేది 90 degrees ఉంటుంది, యాంగిల్ Z అనేది 60 degrees ఉంటుంది. 30 degrees, 60 degrees, 90 degrees. So this is the value. So angle YXZ, angle YXZ అంటే X వద్ద కోణం 30 degrees, angle YZX, angle YZX అంటే Z వద్ద కోణం 60 degrees. Okay, clear? Right, good. 30 degrees side, 60 degrees. So next one, sin A plus B ఫార్ములా. ఇది కాదు, ఇది రాంగ్, ఇది మనం జస్టిఫై చేయలేం. పిల్లల కోసం అడిగిన క్వశ్చన్. సో sec 35 by cosec 55, sec 35 by cosec 55 యొక్క వాల్యూని ఎవాల్యుయేట్ చేయండి అంటున్నారు, రైట్? సో మనకు అరే 30 degrees 60 degrees తెలుసు కదా, 35 55 తెలియవు కదా. డోంట్ వరీ, ఇవి రెండింటిని గమనించండి. 35 అండ్ 55 రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో వెదర్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ sec 35, we can written as cosec 55 also sec 35. That value is equal to 1. అది కాంప్లిమెంటరీ యాంగిల్ అని గుర్తించాలి, 35 by 55 కాబట్టి. నెక్స్ట్ వన్, cos 7a is equal to sin a minus 6 degrees. 7a is an acute angle, then find the value of a. Okay, so cos 7a, cos 7a is equal to sin a minus 6 degrees. సో sin అండ్ cos ఎప్పుడు ఈక్వల్ అవుతాయంటే వాటి యొక్క యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు. sin 30 cos 60, sin 20 cos 70 అట్లా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 7a ప్లస్ a మైనస్ 6 is equal to 90, 8a is equal to 96, a is equal to 12 degrees. So what is the a value? A value is equal to 12 degrees గా మనం చూస్తాం. ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, సో sin a is equal to cos b, then prove that a plus b is equal to 90. ఆల్రెడీ మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, సో అది మనకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ sin 81 tan 81 ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 and 45. 0 and 45 మధ్యలో ఉన్న యాంగిల్స్ చెప్పాలి. sin 81 అంటే we can take it as a cos 19 degrees and cot 19 degrees. 9 degrees, sorry.
సో కాస్ 9 degrees ప్లస్ కాట్ 9 degrees. ఎందుకంటే 81 and 9 కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఆ విధంగా మనం చెప్తాం. ఓకే, నెక్స్ట్ స్పీడ్ ఏం లేదు కదా, ఎగ్జాక్ట్ గా ఉంది కదా, ఎందుకంటే చిన్న ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం కంటెంట్ అంతా క్లియర్ గా డిస్కస్ చేశాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. త్రిభుజం ఏబిసిలో నీ అంతర్కోణాలు ఏ కామా బి మరియు సిలు అయిన సైన్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై 2. నేను ఏమంటారంటే క్వశ్చన్ అంటే ఇది మనం నిరూపించమంటున్నాడు కాబట్టి నీకు క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతాడు. వాట్ ఇస్ ద సైన్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటారు. సో సైన్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసిలోని అంతర్కోణాలు మొత్తం ఎంత? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 అండి. ఓకే, సో హాఫ్ ద ఈచ్ అంటే 90 అండి. అంటే రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ చూడండి బి ప్లస్ సి బై 2 సైన్ బి ప్లస్ సి బై 2. బి ప్లస్ సి బై 2 కి కాంప్లిమెంట్ ఏంటి? ఏ బై 2. అప్పుడు ఏ బై 2 ఉన్నప్పుడు మనం దేనికి ఈక్వల్ అవుద్ది? సైన్ ఏ బై 2 అవుద్ది, సారీ కాస్ ఏ బై 2 అవుద్ది. సైన్ బి ప్లస్ సి బై 2 కి ఏ బై 2 కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి కాంప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క సైన్ అండ్ కాస్ వాల్యూస్ ఈక్వల్. సైన్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ బై 2. లెట్స్ టేక్ ఇట్ యాజ్ అనదర్ స్టేట్మెంట్. ఓకే, సైన్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ సి బై 2. అవును కదా, ఏ ప్లస్ బి బై 2 కి సి బై 2 కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ సి బై 2. కాస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై 2. ఇలా ఏ క్వశ్చన్ అయినా సరే ఏ మూల నుంచి అయినా సరే అడగవచ్చు. ఓకే, అంటే ఏ బి ప్లస్ సి బై 2 కి ఏ బై 2 అనేది కాంప్లిమెంటరీ అవుతుంది కాబట్టి కాస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై 2 అవుతుంది. అది టాన్ అండ్ కాట్ లో అడగొచ్చు, సెకండ్ కోసెక్ లో కూడా అడగొచ్చు. ఓకే రైట్, ఇలా అది ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది మొత్తం 180, దాన్ని ఆఫ్ చేసామంటే 90 degrees అంటే కాంప్లిమెంటరీకి సమానం అవుతాయి. సో ఏవైనా రెండింటి యొక్క మొత్తంలో సగం మూడో సగానికి కాంప్లిమెంటరీ అవుతుంది కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ సి బై 2, టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కాట్ సి బై 2, సెక్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు కొసెక్ సి బై 2. ఓకే, ఇవన్నీ మీరు అక్కడ నోట్ చేసి పెట్టుకోండి, క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ పైన బేస్ అయిన ప్రాబ్లమ్స్. The problems based on complementary angles. Right. Let's see the complementary angles of this type. So tan 36 by cot 54. So both are complementary angles, which is equal to 1. So cos 12 minus sin 78. So sin 78 also take it as a cos 12, that is equal to 0. So cosec 31 sec 59. So sec 59 take it as a cosec 31, that is equal to 0. And sin 15 and sec 75 is equal to. So sin 15, this is 1 by cos 75. So cos 75 can be make it as a sin 15, that is equal to 1. Tan 26 and tan 64. So tan లో 26 and 64 ఉన్నప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. నిన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చూసాం, దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్సో 1. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ వన్, ఇక నిరూపించడాలు ఏమి ఉండవు, క్వశ్చన్లకి ఆన్సర్లే ఉంటాయి. నో నీడ్ టు ప్రూవ్ ఎనీథింగ్. ఇక్కడ చూడండి, tan 48, tan 16, tan 42. సో 48, 42, 90 కాబట్టి both are getting cancelled 1. 16 and 74 also 90. So this is equal to 1 into 1 into 1, 1. Next, tan 40, same question, అది తెలుగులో cos 36, cos 54 minus sin 36, sin 54. This is cos A, cos B minus sin A, sin B రూపంలో ఉంది కాబట్టి it is cos A plus B కి సమానం, that is 36 plus 54, that is equal to cos 90. So that is equal to 0. Cos 90 is equal to 0. We know that. So cos 36, cos 54 minus sin 36, sin 54, same question.
ఇది ఇంగ్లీష్లో తెలుగులో. ఓకే రైట్, అంటే 0 a ప్లస్ బిని మనము అప్లై చేసాము అక్కడ. సో నెక్స్ట్ వన్, సో ఇఫ్ tan 2a is equal to cot a minus 18 degrees where 2a is an acute angle, then find the value of a. ఇక్కడ చూడండి, tan అండ్ cot యొక్క వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే a అండ్ bలు అవి రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు, అంటే దీస్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, దట్ ఈస్ 2a plus a minus 18 is equal to 90 degrees, whether 3a minus 18 is equal to 90 degrees, then 3a is equal to 108 degrees, that a is equal to 36 degrees. So what is the value of a? That a is equal to 36 degrees. Okay, based on complementary angles. Next, a comma b లు లఘు కోణాలు మరియు tan a is equal to cot b, then a plus b is equal to 90 అవుతాయి, అది మనకు తెలుసు. నెక్స్ట్, ఇందాకే మీకు ప్రూవ్ చేసాం ఆల్రెడీ, tan a plus b by 2 is equal to cot c by 2, రైట్, అండ్ cosec a plus b by 2 is equal to sec c by 2, రైట్, ఆల్రెడీ మనం రాసాం. సో sin 75 plus cos 65 in the terms of between 0 and 50, సప్లిమెంట్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో రాయండి, దట్ ఈస్ cos 15, దిస్ ఈస్ sin 25 అవుతుంది. నెక్స్ట్, cot theta plus tan theta is equal to sec theta into cosec theta అని ప్రూవ్ చేయండి. మనల్ని ప్రూవ్ అడగడు, సో cot theta plus tan theta is equal to అంటాడు కింద sec theta plus cosec theta, sec theta into cosec theta అని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి. సో ఏం రాస్తాం మనం ఇక్కడ అని అంటే, వాట్ ఈస్ ద cot theta? cos theta by sin theta. What is tan theta? Sin theta by cos theta. So whether it is sin theta into cos theta, cos square theta plus sin square theta. మనకు ఐడెంటిటీ తెలుసు, sin square theta plus cos square theta యొక్క ఐడెంటిటీ ఎంత? 1. సో 1 by sin theta into cos theta, 1 by sin cosec theta, 1 by cos sec theta, 1 by sin sec theta. కాబట్టి sec theta into cosec theta కి సమానము, రైట్, ఈజీ సింపుల్ కన్వర్షన్ అంతే. నెక్స్ట్, tan square plus tan power 4 theta is equal to secant 4 minus secant square theta. ఓకే, సో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ tan square theta ని కామన్ తీసి రాస్తారు. In the both case, you have a tan square theta as a common, so 1 plus tan square theta. So already మనకు తెలుసు, what is the value of 1 plus tan square theta? 1 plus tan square theta is equal to ఏముందండి? tan square theta is equal to 1 plus tan square theta is equal to the second identity or third identity. What is the value of 1 plus tan square theta? Good. Second square theta. అంటే tan square theta into secant square theta. So what about tan square theta? Tan square theta is equal to secant square theta minus 1, and you will get secant square theta already. So secant power 4 theta minus secant square theta. ఇవన్నీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోండి, ఒక 2 సార్లు చేస్తే అవే గుర్తొస్తాయి. tan square tan power 4 అంటే sec power 4 minus sec square theta. ఓకే, గుడ్. నెక్స్ట్, root of 1 plus cos theta by root of 1 minus cos theta is equal to cosec theta plus cot theta. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ఎవ్రీ డిఎస్సి ఆర్ టెట్ ఎగ్జామినేషన్ లో. ఓకే, ఈ క్వశ్చన్. సో ఏం చేస్తామంటే దీన్ని అకర్ని ఏం చేస్తాం? ఓకే, రేషనలైజ్ చేస్తాం. రేషనలైజ్ చేసి చూడండి, కింద 1 minus cos theta into 1 plus cos theta. In numerator 1 plus cos theta into 1 plus cos theta of whole square root. This is 1 plus cos theta whole square by 1 minus cos square theta, that is whole root. 1 minus cos square theta is nothing but sin square theta and 1 plus cos theta whole square in numerator.
దట్ ఈస్ హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రెండు వైపులా ఉంది కాబట్టి, అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ స్క్వేర్ ఉంది కాబట్టి వి క్యాన్సల్ దట్. యూ విల్ గెట్ 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో ప్లస్ న్యూమరేటర్ ఉంది కాబట్టి వీ కెన్ సపరేట్ 1 బై సైన్ థీటా. 1 బై సైన్ థీటా ఇస్ నథింగ్ బట్ కోసెక్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా కాబట్టి కాట్ థీటా. సో కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా. ఓకే, కోసెక్ థీటా ప్లస్ కాట్ థీటా. సింపుల్, రైట్. సో ఇదే క్వశ్చన్ నీకు మేబీ ఉండొచ్చు. యా, ఇక్కడ నుంచి రండి. 1 ప్లస్ సైన్ ఏ అంటే ఇందాక కాస్లో ఉంది క్వశ్చన్, ఇప్పుడు సైన్లో ఉంది. మీరు గమనించండి జాగ్రత్తగా. అంటే గుర్తుపెట్టుకునే ప్రొసీజర్ ఏంటి, ఎగ్జామినేషన్లో మనం చేయకూడదని చెప్పాం కదా. ఓకే, సో 1 ప్లస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ, 1 మైనస్ సైన్. సో ఏం చేస్తామంటే సింపుల్గా ఈ 1 మైనస్ కాస్ ఏ అంటే దీన్ని సైన్ లోకి మార్చుకో, 1 మైనస్ సైన్ ఏ అంటే కాస్ లోకి మార్చుకో. సో నౌ వీఆర్ గోయింగ్ టు ఆన్సర్ 1 బై సైన్ ఏ, 1 బై సైన్ ఏ కొసెక్ ఏ ప్లస్ కాస్ ఏ బై సైన్ ఏ కాట్ ఏ. దట్స్ ఓవర్. 1 by cos A sec A sin A by cos A tan A. That's it. This is the answer. In case if you change the signs, 1 minus cos A by 1 plus cos A, no need to worry. So this is always sin A. Now 1 by sin A cosec A minus cos A by sin A cot A. In the same way 1 minus sin A by 1 plus sin A. సో ఏవైనా ఉండాలి, ప్లస్ ఉండాలి మైనస్ ఉండాలి. ఇది మారిపోయి ఏమవుద్ది, కాస్ ఏగా మారుద్ది. నవ్ యూ ఆన్సర్ 1 by cos A sec A minus tan A. Sec A minus tan A. Okay, it's a simple. ఓకే, గుడ్. అర్థమైందండి ఏం చేశారు అంటే. ఆన్సర్ చేస్తారు మీరు, ప్రాక్టీస్లో ఆన్సర్ చేస్తారు, ఎగ్జామినేషన్లో కూడా సొల్యూషన్ చేస్తారు. అవసరం లేదు, ఎగ్జామినేషన్లో సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఆన్సర్ని గుర్తించగలిగే టెక్నిక్స్ మనము వాడవలసి ఉంటుంది. అది పాయింట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. సో 4 ప్రాబ్లమ్స్ చేసాం మనకి. నా 1 minus tan square A by cot square A minus 1 is equal to tan square A. సో నేను ఏమంటే 1 minus tan square A by cot square A minus 1 is equal to ఎంత అని అడగడం జరుగుతుంది. సో ఏం లేదు, ఐడెంటిటీస్ ని కన్వర్ట్ చేయడమే. సో వాట్ ఆర్ ద ఐడెంటిటీస్? 1 plus tan square theta is equal to secant square theta. 1 plus cot square theta is equal to cosecant square theta. అంతేనా కదా, cosecant square theta. సో ఇక్కడ నువ్వు మరి ఏముందండి, 1 minus tan square A అని ఉంది. ఏమనుంది ఇక్కడ? 1 minus tan square A. ఐడెంటిటీ వాడొస్తుందా? వాడడానికి లేదు. సో వాడకపోతే ఏం చేద్దామంటే కన్వర్షన్ చేద్దాం. కన్వర్షన్ అంటే tan ని sin లోకి మారుద్దాం. sin square A by cos square A by cos square A by sin square A minus 1. ఇక్కడ న్యూమరేటర్ cos square A minus sin square A by cos square A. In denominator cos square A
మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ. సో రెండు క్యాన్సల్ అయ్యి సైన్ స్క్వేర్ ఏ పైకి వెళ్ళిపోద్ది. సో సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇట్ ఈజ్ టాన్ స్క్వేర్ ఏ. సార్ మీరు ఎందుకు రాశారు ఐడెంటిటీస్ అంటే మనకు స్క్వేర్లు చూడగానే విద్యార్థి యొక్క సగటు ఆలోచన ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఐడెంటిటీస్ జోలికి వెళ్తుంది. సార్ ఐడెంటిటీ చూస్తుంది 1 ప్లస్ టాన్ స్క్వేర్, బట్ అది 1 మైనస్ టాన్ స్క్వేర్ కాబట్టి మనం దాన్ని అప్లై చేయలేము. ఓకే రైట్. సో ఏం చేయాలి, కన్వర్షన్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ వన్. సో 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ సైన్ థీటాగా ప్రూవ్ చేయాలి. ఓకే. సో ఎట్లా చేద్దాం మనము చూద్దాం, ఎట్లా అట్లా చేద్దాం. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా అంటే కాస్ ఏ, థీటా ఉంటే థీటా అవుతుంది థీటా. సో సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా ఇంటూ సైన్ థీటా. కన్వర్షన్ అంటే ఎక్కడ కన్వర్షన్ వాడాలి, ఎక్కడ ఐడెంటిటీ వాడాలి అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. సో మీరు ఇది చేయండి, మిగతాది ఇది ప్రాబ్లం మీరు ఇంటికాడ చేయండి, ఇది కూడా మీరు చేయండి, వచ్చేస్తుంది ఈజీగానే. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ కన్వర్షన్ సంబంధించి. రైట్. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. సో ఇది ఇంపార్టెంట్, ఎవ్రీ టైం ఇది కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ ఏ సైన్ ఏ ఏ విధంగా అడుగుతున్నాడో సో ఇది కూడా సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అయితే సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఎంత అని అడుగుతా ఉన్నాడు. సో ఏంటంటే మనకు ఐడెంటిటీ ఏం తెలుసు, 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సెకండ్ స్క్వేర్ థీటా అని తెలుసు. సో సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సెక్ థీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా. సో సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇంటూ సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ వాల్యూ పి, సెక్ థీటా ప్లస్ టాన్ థీటా వాల్యూ పి. మరి సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పి అవతలకి వెళ్ళింది కాబట్టి సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి. 1 బై పి. సో మీరు ఇక్కడే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ విషయం అంటే సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి, సెక్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొసెక్ థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి, కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై పి యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ మీకు చెప్పాం tan theta cancel అయితే 2 sec theta is equal to 2 sec theta is equal to p plus 1 by p. So sec theta is equal to 1 by 2 of p square plus 1 by p, and it is nothing but p square plus 1 by 2p, p square plus 1 by 2p. m is equal to sec theta is equal to the same. Meanwhile tan theta is equal to రాయొచ్చు మనం. సో tan theta is equal to ఎప్పుడు రాస్తామంటే మైనస్ చేసినప్పుడు రాస్తాం. వెదర్ మైనస్, సో 2 tan theta is equal to p minus 1 by p, then tan theta is equal to p square minus 1 by 2p, p square minus 1 by 2p. సో సెక్ థీటా ప్లస్ టాన్ థీటా ఇచ్చినప్పుడు ఏంటంటే సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 1 బై 2p, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 1 బై 2p. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే కంపల్సరీ ఇక్కడ నుంచి క్వశ్చన్ ఉంటుంది. దీని ఒక ట్రయాంగిల్ ఫార్మెట్ లో గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక ట్రయాంగిల్ ఫార్మెట్ లో గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ ట్రయాంగిల్. సెక్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 1 బై 2p. సెక్ థీటా అంటే అర్థమైంది, హైపోటెన్స్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్స్ p స్క్వేర్ ప్లస్ 1, అడ్జసెంట్ సైడ్ 2p. p స్క్వేర్ ప్లస్ 1.
tan theta is equal to p square minus 1 by 2p. tan theta అంటే ఏంది? ఆపోజిట్ సైడ్ బై 2p. అంటే ఆపోజిట్ సైడ్ p square minus 1. సో దిస్ ఈస్ ద ట్రయాంగిల్. ఓకే, అంటే whether the condition is given sec theta plus tan theta is equal to p అనే కండిషన్ ఇస్తే sec theta plus tan theta is equal to p అనే కండిషన్ ఇస్తే ద ట్రయాంగిల్ ఈ రూపంలో ఉంటుంది. ట్రయాంగిల్ యొక్క భుజాలు ఈ రూపంలో ఉంటాయి. థీటాకి ఎదురుగా p square minus 1 ఉంటుంది. దాని యొక్క అడ్జసెంట్ సైడ్ 2p ఉంటుంది. దాని p square plus 1 హైపోటెన్స్ ఉంటుంది. ఇప్పుడు sin theta అడిగాడు అనుకో డైరెక్ట్ గా, నీకు ట్రయాంగిల్ గుర్తుండిపోయింది. ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఇచ్చాడు, sec theta plus tan theta is equal to p అయితే వాట్ ఈస్ sin theta అంటాడు. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు, sin theta, cos theta, tan theta, sec theta 4 వాల్యూస్ ఇచ్చి ఆపోజిట్ లో 4 మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు. టైం వేస్ట్ అవుద్ది 4 ప్రాబ్లం చేయడం. అలా కాకుండా నీకు ట్రయాంగిల్ గుర్తుందనుకో, వీ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్ ద క్వశ్చన్. sin theta ఆపోజిట్ బై హైపోటెన్స్ p square minus 1 by p square plus 1. cos theta is equal to adjacent by hypotenuse 2p by p square plus 1. tan theta is equal to opposite by adjacent p square minus 1 by 2p. ఇక you can answer anything. ఓకే, ఇలాగే in the same way cosec theta plus cot theta is equal to p ఇస్తాడు. cosec theta plus cot theta is equal to p ఇస్తాడు. ఓకే, సేమ్ మనం అది కూడా అలాగే కనుక్కుంటాం. cosec theta minus cot theta is equal to 1 by p. ఇందాక మీరు అబ్జర్వ్ చేయండి, sec theta plus tan theta is equal to p రాసినప్పుడు we can take it as a sec theta is equal to p square plus 1 by 2p. ఇక్కడ కూడా అంతే, సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది కాబట్టి cosec theta is equal to p square plus 1 by 2p, cot theta is equal to p square minus 1 by 2p. రైట్, అంతే. ఒక్కసారి మనం మనసు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేసామనుకోండి, అది అలా గుర్తుండిపోతుంది. రైట్, అది. ఇప్పుడు దీనికి ట్రయాంగిల్ ఫామ్ చేద్దాం. దిస్ ఈజ్ థీటా యాంగిల్. రైట్, వెదర్ థీటా. సో cosec theta అంటే సైన్ యొక్క రెసిప్రోకల్, హైపోటెన్స్ బై ఆపోజిట్. సో హియర్ p square plus 1, సారీ, హైపోటెన్స్ బై ఆపోజిట్. హైపోటెన్స్ ఎంత? p square plus 1. చూడండి, రెండిట్లో కూడా హైపోటెన్స్ p square plus 1. కానీ అడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ మారుతాయి. సో థీటాకి ఆపోజిట్ లో ఉండేది 2p. ఇంతకుముందు థీటాకి ఆపోజిట్ లో ఉండేది p square minus 1. సో ఇప్పుడు అడ్జసెంట్ కి వచ్చేస్తుంది. అంటే cosec theta plus cot theta is equal to p ఇచ్చినప్పుడు థీటాకి ఆపోజిట్ లో 2p ఉంటుంది. sec theta plus cos theta, sec theta plus tan theta is equal to p ఇచ్చినప్పుడు 2p అనేది అడ్జసెంట్ గా ఉంటుంది. p square minus 1 అడ్జసెంట్ గా ఉంటే sec theta plus tan theta లో p square minus 1 అనేది ఆపోజిట్ లో ఉంటుంది. రైట్ అండ్ క్లియర్. సో ద వెదర్ కండిషన్ గివెన్ cosec theta plus cot theta is equal to p, the triangle like this. So 2p, p square minus 1, p square plus 1. Right. So whether sec theta plus tan theta is equal to p, the triangle like this, p square minus 1, 2p and p square plus 1. So దీని నుంచి మనం రాయొచ్చు కదా, ఇక ఏదైనా రాయండి. sin theta is equal to 2p by p square plus 1. cos theta is equal to p square minus 1 by p square plus 1. ఇక we can write all the trigonometric ratios. అర్థమైందా? అలాగే ఇగో చూడండి, ఇక్కడ cosec theta plus cot theta is equal to cos theta is equal to k square minus 1 by k square plus 1. Right, and we are going to apply that given triangle, అంటే that identified triangle ఏ విధంగా ఉందో అని చూద్దాం. సో cot theta plus cosec theta, cosec and cot ఇచ్చినప్పుడు is equal to k ఇచ్చినప్పుడు ఇది p square plus 1. ఓకే, సో ఆపోజిట్ సైడ్ 2p, దిస్ ఈజ్ p square minus 1 అన్న. అంటే p ప్లేస్ లో k పెడుతున్నాం కాబట్టి k square plus 1, 2k, k square minus 1, cos theta is equal to adjacent by
హైపోటెన్స్ దట్ ఈస్ k² - 1/k² + 1. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసినాం. మీకు ఇక్కడ క్వశ్చన్ ఎగ్జాంపుల్ చూసాం. ఓకే రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రిగోనమెట్రీ. చూడండి, అంటే ఓవరాల్ గా మనం 10th క్లాస్ ట్రిగోనమెట్రీని మనం గట్టిగా కూర్చుంటే ఎంతసేపట్లో కంప్లీట్ చేసినాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం విత్ ఎగ్జాంపుల్స్ తో సహా నాకు తెలిసి ఒక 75 నిమిషాలు, అంటే 2 పీరియడ్లు అనుకోండి, అంటే 45 90 మినిట్స్, అంటే 1.5 అవర్లోనే కంప్లీట్ చేసేసినాం. అంతే ఉంటుంది. అంటే స్పీడ్ అని కాదు ఇక్కడ, క్లారిటీ. ఓకే, అంటే కంటెంట్ ని మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలిగితే, ఆ లైన్ మనం పట్టుకోగలిగితే తక్కువ టైంలో మనం సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే తక్కువ టైంలో ప్రిపరేషన్ పూర్తి చేస్తాం, తక్కువ టైంలో క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాం. మీరు ఈ 90 డేస్ యాక్షన్ ప్లాన్ యొక్క థీమ్ ని మీరు అర్థం చేసుకొని ముందుకు పోవాలి తప్ప సో క్లాస్ గురించి కానీ ఇంకా దేని గురించి కానీ మీరు అనవసరంగా వరీ అవ్వకండి. ఫస్ట్ యూ డూ ద వర్క్ వాట్ ఈస్ అసైన్డ్ డైలీ. సో మీకు డైలీ ఏదైతే యాక్షన్ ప్లాన్ లో అసైన్ చేస్తున్నామో ఆ వర్క్ ని మీరు రాయండి, రాస్తేనే వస్తుంది. సో సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ద బెస్ట్ వన్. దానికి ఒక గైడెన్స్ తోడైతే మీరు అట్టర్లు వెళ్ళిపోతారు. అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ ద్వారా మీకు 70% అనేది అవగాహనకు వచ్చేస్తుంది, మిగతా 30% అనేది బూస్టింగ్ ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి నాకు తెలిసి మీరు ఒక హాఫ్ ఆఫ్ ది పేజ్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి ఉంటారు కదా ఆల్రెడీ. సో ఇప్పుడు నా గైడెన్స్ వల్ల మన క్లాస్ వల్ల ఏమైంది, అది మీకు అది ఒక 2 స్టెప్స్ లో వచ్చేసింది క్వశ్చన్ ఆన్సర్. ఒక ట్రయాంగిల్, దాని నుంచి ఆన్సర్. అంటే మీకు 70% లేకపోతే నేను ఎంత చెప్పినా వేస్తే. ఈ ప్రిపరేషన్కి ఇది తోడవ్వాలి. చెప్పాం కానీ మీ దగ్గర 25 నుంచి 30 మార్కులు సాధించే క్యాపబుల్ ఉంటే దాన్ని 40కి తీసుకెళ్లడం మా యొక్క ఉద్దేశం. ఓకే సార్, మాకు ఏమీ రాదు సార్ అంటే నో ప్రాబ్లం. ఏమీ రాకపోయినా సరే, ఎంతలో ఉన్నా సరే, 15లో ఉన్నా సరే, 10లో ఉన్నా సరే, నేను 40 దాకా తీసుకెళ్లడమే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి క్లియర్గా రెగ్యులర్గా చేస్తున్న వర్క్ని, ఇస్తున్న వర్క్ని కంప్లీట్ చేస్తూ మీరు క్లాసెస్ని అటెండ్ అవుతూ రండి. ఓకే రైట్, థ్యాంక్ యూ.